మీరు నా కోపంలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తే నీ చాలా కవచరా కనబడదు. ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. అంతేగా అంతేగా. భలే స్లాంట్ పట్టుకున్నాడు అనిల్ రావిపూడి. అది ఆ గ్రిప్ ఎవరికి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అహనా పెలంటే సినిమా ఉంది. బేసికలీ ఇట్స్ ఎ కామెడీ ఫిల్మ్. ఎస్, అంటానికి కామెడీ ఫిల్మ్ బట్ ఇట్ కలెక్టెడ్ లైక్ చాలా పెద్ద రెవెన్యూ చేసింది. ఇట్స్ లైక్ పెద్ద సినిమాలకి ధీటుగా వాళ్ళకి వసూళ్లు తెచ్చిన సినిమా ఎమలీలా ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ చూసుకున్నా ఈక్వల్ టు బిగ్ ఫిలిమ్స్, మార్కెట్ రెవెన్యూస్ జనరేట్ చేసిన ఫిలిమ్స్. అందుకని నేను ఆ స్లాట్ నేను చూశాను ఇవన్నీ. కంప్లీట్గా రెండు పాత్రలు అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఎలా నలుగుతూ సో ఆయన ఫన్ పండించారనేది ఆయనకి అది కొట్టిన పిండి. బట్ మన స్టైల్లో ఈసారి మేమిద్దరం కలిసి ఇంకో కొత్త జోనర్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఎంత కొత్తగా ట్రై చేస్తామని చెప్పి ప్లాన్. చక్కని చుక్క అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా కదా. నా సినిమా వల్ల నేను చేసిన సినిమాలో ఏ రోజు ఏ ప్రొడ్యూసర్ రిలీజ్ కి ముందు బర్డన్ అయిపోయి రిలీజ్ కి ముందు స్ట్రెస్ ఫీల్ అయిన ప్రొడ్యూసర్ ఎవరు హుస్సేన్ సాగర్ లో దూకే అవకాశం. కంటిన్యూస్ హిట్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్ గా వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దట్ మాస్ ఎలిమెంట్? అంటే ఇన్ సంక్రాంతికి వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి లాంటి ఒక బిగ్గెస్ట్ విజువల్ ఉంది సినిమాకి. థియేటర్స్ జనాలు వచ్చి చూశారు. డీజేటీలు లాంటి సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. నో విజువల్స్, నథింగ్, ఏం లేదు కదా. మంచి సాంగ్స్ ఉంది, మంచి ఫన్ ఉంది. అది కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది ఈ ఇయర్ లో వచ్చిన సినిమా. మీరు డిఫరెన్స్ చూస్తే ఆ సినిమాకి ఈ సినిమాకి మేకింగ్ వైజ్ కానీ విజువల్ ఈరోజు తీసుకొచ్చి ఆయన రమణ గోగుల్ గారి చేత పాడించడం అనేది ఆయన ఎందుకు సడన్ గా గుర్తొచ్చాడు మీకు? ఎందుకు రమణ గోగుల్ గారి వాయిస్ నాకు చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచో ఆ వాయిస్ మిస్ అవుతుంది. ఒక 10-12 ఏళ్ళుగా ఆయన వాయిస్ వినపడట్లేదు. ఇప్పటికీ ఆ పాత వాయిస్ వింటే ఆయన వాయిస్ లో ఉన్న ఒక వైబ్ వేరు, ఒక ఇది వేరు. సో మన సినిమాతో వస్తే బాగుంటుందని మేము. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్స్, మై స్పెషల్ టచ్. హండ్రెడ్ రేపు 14వ తారీఖున మన తెలుగు ప్రేక్షకుల ముంగిట్లోకి వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గురించి ఇప్పుడు చర్చ. ఆ డైరెక్టర్ గురించి నేను కొత్తగా మీకు నేను చెప్పనక్కర్లేదు. ఏ డైలాగ్ రాసిన హిట్, ఏ సీన్ రాసిన హిట్, ఏ సినిమా తీసిన హిట్. అదే ఆయన తాలూకా ఫేవరెట్ ఆ డైరెక్టరే అనిల్ రావిపూడి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్. నాకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి సారథి స్టూడియోలో ప్రెస్ మీట్ అయిన రోజున దిల్రాజ్ గారు మాట అన్నారు నవ్వుతూనే. అంటే సీజన్ మిస్ అవ్వకుండా టైటిల్తో లాక్ చేసాడు అనిల్ నన్ను. సంక్రాంతికి వస్తున్నాం అని అనౌన్స్ చేసాడు అన్నారు. నిజంగా ఆ యాంగిలేనా అసలు ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఈ సినిమాకి ఎలా సరిపోతుంది? అంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనుకున్నప్పుడే ఒక క్రైమ్ రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది. ఒక సినిమాకు కిడ్నాప్ రెస్క్యూ ఆపరేషన్. మీరు ట్రైలర్ కూడా చూసే ఉంటారు. సో ఆ రెస్క్యూ ఆపరేషన్ కి ఒక డెడ్ లైన్ ఉంటుంది. సో డెడ్ లైన్ అన్నప్పుడు మేము సినిమా ఫస్ట్ పొంగల్ రిలీజ్ అనుకున్నాం. సినిమా ఓపెనింగ్ అప్పుడే పొంగల్ రిలీజ్ అనుకున్నప్పుడు రాజుగారు అందరికీ తెలుసు. మేము తర్వాత పొంగల్ అనుకోలేదు. సినిమా టేక్ ఆఫే పొంగల్ అనుకుని స్టార్ట్ చేసాం. సరే సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి ఆ ఎలిమెంట్ ని కథలో ఇంక్లూడ్ చేసాం. సో సంక్రాంతికి ముందు 4 రోజుల ముందు జరిగే ఆపరేషన్ అయితే ఎలా ఉంటుందని. సో అక్కడ నుంచి మేము సరే ఆ టైటిల్ కూడా సంక్రాంతి రోజే వస్తున్నారు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఐడియా వచ్చింది. పెట్టడం అందరూ చెప్తే ఫస్ట్ అందరూ 50-50గా ఎవరు పాజిటివ్గా రియాక్ట్ కాలే. ఒక 50% ఏమో చాలా బాగుంది, ఈవీవి గారి స్టైల్లో కొత్తగా డిఫరెంట్గా ఉంది. కొంతమంది ఏమో ఎక్కుతుందా, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారా అని చెప్తే నాకు ముందు నుంచి ఈ ప్రమోషన్ టాక్టిక్స్లో దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు, పబ్లిక్లోకి తీసుకెళ్ళొచ్చు, బాగానే ఉంటుందిలే. ఇప్పుడు మనకి ఈవీవి గారి సినిమాలు ఉంటాయి కదా, చాలా బాగుంది ఆయన అలాగే అనౌన్స్ చేశారు. అదే ఏంటి డైరెక్టర్ గారు చాలా బాగుందని పెట్టారు. ఏంటంటే అసలు ముందు ఒక పాజిటివ్ చాలా బాగుందంటే చాలా బాగుందని. సో ఆయన సినిమాలో కూడా ఉంటుంది కదా, ఏ అప్పారో అంటే ఏ అప్పారో ఇట్లా ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఏదో ట్రై చేద్దాం, మనం ఎంటర్టైన్మెంట్ ఫిల్మే కదా చేస్తున్నాం, మాట్లాడుకుంటారు పబ్లిక్ లో కూడా, టైటిల్ కూడా డిస్కషన్ జరుగుతుందని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత ఇక దాని గురించి డిస్కషన్ రాలేదు. ఎప్పుడైతే మళ్ళీ పొంగల్కి సినిమా వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ జరుగుతున్నప్పుడు రాజు గారితో మళ్ళీ మనం ఈ సినిమా వెంకటేష్ గారు ముందు అనుకున్న స్లాట్ ఇదే కదా అని చెప్పి సరే వాళ్ళు
రిలీజ్ ప్లాన్ అది జాగ్రత్తగా చేసుకుందాంలే అన్నట్టుగా డిసైడ్ అయిన తర్వాత టైటిల్ అనౌన్స్ చేశాం. ఓకే. సో కాకపోతే ఏమనుకున్నారంటే ఇదేదో మేము సంక్రాంతికి రావాలని పెట్టినట్టు అనుకున్నారు కానీ బట్ సినిమా ఎప్పుడైతే కథ అనుకున్నామో అప్పుడే ఈ సినిమా టైటిల్ అనుకోవటం జరిగింది. బట్ సంక్రాంతికి వస్తున్నందుకు ఈ ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా ఆ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ లో అంటే ఉంటుంది. మనకి సంక్రాంతికి ఒక 4 రోజుల ముందు నుంచి జరుగుతుంది. ఓకే. సో ఆపరేషన్ ప్రాసెస్. ఓకే. బట్ దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సంక్రాంతి 4 రోజులు అంటే చాలా మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం, పండగ వాతావరణం ఉంటుంది. అందరూ ఫెస్టివ్ మూడ్ లో ఉంటారు. Yeah. బట్ కంటెంట్ పరంగా చూస్తే ఇది ఒక రెస్క్యూ ఆపరేషన్. Yeah. అది Yeah. ఈ రెండిట్టు ఎలా మ్యాచ్ అయ్యి అంటే నేను జోనర్షిప్ తీసుకుందామని డిసైడ్ అయ్యి చేసిన ఫిల్మ్ ఇది. సో F2 అనేది ఒక చిన్న ఫ్యామిలీ సెటప్. ఎక్కడైనా మొత్తం అన్ని ఫ్యామిలీ క్యారెక్టర్స్ మధ్య జరిగాయి కదా, దాంట్లో రౌడీలు, గూండాలు, క్రిమినల్స్ ఎవరు ఉంటారు. అవును. సో నేనేమనుకున్నా అంటే ఈసారి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ వెంకటేష్ గారితో చేసినప్పుడు మళ్ళీ అదే స్పేస్ లోకి వెళ్ళొద్దు. సో డార్క్ హ్యూమర్ ఏదైనా ట్రై చేద్దాం. ఈ గూండాలు, ఈ రౌడీల మధ్యలో కూడా మనం ఫన్ క్రియేట్ చేయొచ్చు. వీళ్ళ మధ్య వెళ్ళేటప్పుడు కూడా ప్రాసెస్ ఫన్నీగా ఎలా చేయొచ్చు అనేది అనుకొని చేసింది. సో దీంట్లో మళ్ళీ మనం ఆ ఫ్యామిలీ స్పేస్ మిస్ కాకుండా ఏం చేయాలి అన్నప్పుడు ఈ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఈ ఆపరేషన్ ని బ్లెండ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు కొత్తగా అనిపించింది. సో ఇది ఈ టెంప్లెట్ ఎక్కడ వర్కౌట్ చేయలేదు. సో ఆడియన్స్ కూడా ఇది ఫ్రెష్ గా ఫీల్ అవుతారని చెప్పి దీని మీద వర్క్ చేసాం. సో మీకు ఎక్కడా కూడా క్రైమ్ లోకి వెళ్ళినా కూడా మెయిన్ టెంప్లెట్ మిస్ కాదు. ఆ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కామెడీ ఉంటూనే ఈ క్రైమ్, ఈ రౌడీలు, ఈ కిడ్నాప్ దీన్ని ఎలా రెస్క్యూ చేసుకొని వచ్చారనే ప్రాసెస్ వెళ్తుంది. ఓకే. అంటే ఇప్పుడు దాదాపుగా వెంకటేష్ గారు ఫ్యామిలీ ఈ స్పోక్ వెరీ హై ఆఫ్ యూ. నేను మాట్లాడినప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకునే అపీల్ ఉంది తనకి బేసిక్ గా. బట్ F2, F3 అవి వచ్చిన తర్వాత మధ్యలో సైంధవ అవి బాగా ఫేర్ చేయలే. ఇన్ స్పైట్ ఆఫ్ ది హార్డ్ వర్క్ దే హావ్ పుట్ ఇన్. ఇప్పుడు మీ సినిమా వరకు వచ్చేసరికి ఈ క్యారెక్టరైజేషన్ అన్నది ఎక్కడైనా పాత సినిమాల చిన్న ఆ ఫ్లేవర్ ఉండడం కానీ, లేకపోతే ఇది ఎక్కడో మనం చూసామా ఈ క్యారెక్టర్ అనిపించే విధంగా కానీ ఉండే అవకాశం ఏమైనా ఉందా? లేదు, సమస్య నో ఇన్స్పిరేషన్, అసలు నో ఇన్స్పిరేషన్. కాకపోతే గెటప్ నేను సుందరకాండ నాకు బాగా ఇష్టం. వెంకీ గారి సినిమా అంతా గ్లాసెస్ తో ఉన్నారు సుందరకాండ. సో నాకు ఆ లుక్ ట్రై చేద్దాం అనిపించి ఆ లుక్ మాత్రం ఇన్స్పిరేషన్ అక్కడ తీసుకున్నాను. సినిమా అంతా కళ్ళద్దాలతో ఉంటారు హీరో గారు. సో పెర్ఫార్మెన్స్ కానీ క్యారెక్టరేషన్ కానీ ఇట్స్ ఆయన కంప్లీట్లీ న్యూ. సో ఎక్కడ ఆయన ముందు సినిమాల ఇది నేను అక్కడ అదే చేయాలనైతే అనుకోలే. ఓకే. కంప్లీట్ గా 2 పాత్రలు అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఎలా నలుగుతూ సో ఆయన ఫన్ పండించారనేది ఆయనకి అది కొట్టిన పిండి. బట్ మన స్టైల్లో ఈసారి మేమిద్దరం కలిసి ఇంకో కొత్త జోనర్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఎంత కొత్తగా ట్రై చేస్తామని చెప్పి ప్లాన్ చేసాం. సో చాలా వెంకటేష్ గారితో చాలా ఫ్రెష్ గా కనబడతారు, చాలా సటిల్ గా కనబడతారు. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి మనకి ఎవరు ఐశ్వర్య రాజేష్ నార్మల్ గా తను చేసే క్యారెక్టర్లు కొంచెం వేరే ఆఫ్ బీట్ గా ఉంటాయి నార్మల్ గా. వరల్డ్ ఫేమస్ లవర్ కానీ, తర్వాత అమ్మాయి చేసిన ఆ గేమ్ మీద ఫిల్మ్ మీద రీమేక్ అవన్నీ కూడా. బట్ ఈ క్యారెక్టర్ అడాప్టేషన్కి వచ్చినప్పటికీ ఆర్ యూ వెరీ కంఫర్టబుల్ విత్ హర్? నాకు ఐశ్వర్య రాజేష్ అనుకున్న తర్వాత అంటే ఈ భాగ్యం అనే పాత్ర చాలా ఎడ్జ్ అంటే ఒక 2 ఇటు బ్యాలెన్స్ తప్పిన ఇటు బ్యాలెన్స్ తప్పిన మిస్ఫైర్ అయిపోద్ది. ఇన్నోసెన్స్ ఉండాలి, ఫన్ టైమింగ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం లౌడ్నెస్ రాకూడదు, సో ఓవర్ డోస్ అవ్వద్దు. సో ఆ టిపికల్ వైఫ్ క్యారెక్టర్. సో దీనికి బాగా మంచి పెర్ఫార్మెన్స్ తెలిసిన వాళ్ళే దీన్ని బ్యాలెన్స్ చేయగలరని చెప్పి అనుకున్నాం. ఎప్పుడైతే ఐశ్వర్య రాజేష్తో మేము అనుకున్నామో లుక్ టెస్ట్ చేసిన తర్వాత సినిమా రన్లో కానీ సినిమా చూసుకున్న తర్వాత కానీ అమ్మాయిని పెట్టడం అనేది మేము బిగ్గెస్ట్ ప్లస్ అయింది సినిమా. సో అండ్ వెంకటేష్ గారు ఐశ్వర్య పేరు కూడా చాలా కూల్గా అనిపించింది. ఎక్కడా కూడా మనం ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపించాలి వాళ్ళిద్దరిది కూడా, వైఫ్ అండ్ హస్బెండ్గా. అండ్ ఆ అమ్మాయి భాగ్యం పాత్ర నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. యాజ్ అ డైరెక్టర్ ఐ కెన్ సే ప్రౌడ్లీ షీ టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే వెంకటేష్ గారికి పెర్ఫార్మింగ్ హీరోయిన్స్ తో ఆయనకి మంచి కాంబినేషన్, సౌందర్య కానీ మీనా కానీ వీళ్ళతోని. సో ఆ కోవలోకి వస్తుందా? 100%. ఓకే. 100% ఈ సినిమాలో అన్ని పాత్రలు జనాలు బాగా ట్రావెల్ అవుతారు, గుర్తుపెట్టుకుంటారు. యాదగిరి దామోదర్ రాజు, వైడి రాజు అని వెంకీ గారి పాత్ర కానీ, భాగ్యం పాత్ర కానీ, మీనాక్షి. అండ్ మీనాక్షి కూడా మేము అనుకున్నది ఏంటంటే ఇట్స్ లైక్ ఫర్ గ్లామర్. అట్ ది సేమ్ టైం ఆ గ్లామర్ ఎందుకు అనుకున్నామంటే భార్యతో పాటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆ జెలస్ ఫ్యాక్టర్, పొసెసివ్ ఫ్యాక్టర్ ఉండాలంటే ఆ అమ్మాయి క్యారికేచర్ క్వాలిటీస్ కానీ, అమ్మాయి లుక్ హైట్ కానీ కొద్దిగా ఈ అమ్మాయి కంటే హైట్ ఉండొచ్చు, ఈ అమ్మాయి కంటే ఫెయిర్ ఉండొచ్చు, ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం మనం. సో అది మనకి స్క్రిప్ట్ పరంగా కూడా వర్కౌట్ అయింది. సో అండ్ మీనాక్షి పెర్ఫార్మెన్స్ వైజ్, గ్లామర్ వైజ్
షీ యాడెడ్ దట్ కలర్ ఫిల్మ్కి. వెరీ నైస్. అయితే ఇన్ జనరల్గా ఇప్పుడు వైడ్ స్ప్రెడ్గా మీ మీద జరుగుతున్న డిస్కషన్ సినిమా ఇండస్ట్రీలో కానీ మీడియాలో కానీ అదేంటంటే భలే స్లాట్ పట్టుకున్నాడు అనిల్ రావిపూడి, అది ఆ గ్రిప్ ఎవరికి రాలేదు, అటు రాఘవేంద్ర గారి సినిమా లాగా ఉంటుంది, ఇటు జంజాల్ గారు ఈవి సత్యనారాయణ గారు ఆ కైండ్ ఆఫ్ ఆ ఫీల్ ఉంటుంది, అసలు దాన్ని ఎట్లా పట్టుకున్నాడో అనే ఒక వైడ్ స్ప్రెడ్ డిస్కషన్ ఎక్కడికి వెళ్ళినా జరుగుతుంటుంది. అది హౌ కుడ్ యూ క్యాచ్ ఇట్? అసలు వాట్ ఈస్ యువర్ ఎక్సర్సైజ్? ఎక్సర్సైజ్ అంటే నేను ఎలా పెరిగాను, నేనేం సినిమాలు చూస్తూ నా మీద ఇంపాక్ట్ చూపించాయో అవే తీస్తాం స్టార్ట్ చేశాను నేను. అవే జనాలకి నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వాటిని బాగా లైక్ చేయడంతో అది వదలకుండా వెళ్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ అహనా పెళ్ళంటే సినిమా ఉందండి, బేసికలీ ఇట్స్ ఎ కామెడీ ఫిలిం. ఎస్, అంటానికి కామెడీ ఫిలిం, బట్ ఇట్ కలెక్టెడ్ లైక్ చాలా పెద్ద రెవెన్యూ చేసింది. ఇట్స్ లైక్ పెద్ద సినిమాలకి ధీటుగా వసూళ్లు తెచ్చిన సినిమా. అవును, ఎమలీలా ఇండస్ట్రీ హిట్. ఆలీ ఇలాంటి అప్పుడు ఒక కమెడియన్ పెట్టి ఎస్ విష్ణునాథ్ గారు తీసిన సినిమా క్షేమంగా వెళ్ళి లబ్బంగారండి, 200 days పైన ఆడింది. హనుమాన్ జంక్షన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. పెల్లామూరి, ఇలా మీరు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ చూసుకున్నా ఈక్వల్ టు బిగ్ ఫిలిమ్స్, మార్కెట్ని రెవెన్యూస్ జనరేట్ చేసిన ఫిలిమ్స్. అందుకని నేను ఆ స్లాట్ నేను చూశాను ఇవన్నీ. సో ఈ స్లాట్లో మనం చేసుకుంటే మనకి ఎందుకంటే ప్రతిసారి స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం రాకపోవచ్చు. స్టార్ హీరో ఇన్ ద సెన్స్ నేను ఇప్పుడున్న మన పాన్ ఇండియన్ స్టార్స్తో కానీ వాళ్ళు ఉన్న అవకాశం రాకపోవచ్చు. బట్ నాకు దొరికిన స్టార్స్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. సో వీళ్ళందరూ ఏంటంటే నేను చూస్తూ పెరిగిన స్టార్స్ అండ్ దీస్ ఆర్ ఆల్సో బిగ్ స్టార్స్. సో వీళ్ళతో ఇలాంటి జోనర్స్ నేను ట్రై చేస్తున్నప్పుడు అండ్ వెంకటేష్ గారితో పట్టి ఇలాంటి జోనర్ ట్రై చేస్తే ఇంకా బాగా F2 నేను చూస్తే అప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 150 crore గ్రాస్ చేసింది ఆ ఫిల్మ్. నేను ఎందుకు నంబర్స్ చెప్తున్నానంటే నంబర్స్ ఆర్ ఇండికేటర్స్ హౌ మనీ, ఎంతమంది పబ్లిక్ వచ్చి మీ సినిమా చూస్తున్నారని. అది ఫుట్ ఫాల్స్. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. నేను నా సక్సెస్ నేను అక్కడే నేను క్యాలిక్యులేట్ చేయగలను. సో నేను అందుకనే సినిమా తీసేటప్పుడు ఒక పర్టికులర్ ఆడియన్స్కో పర్టికులర్ జోనర్కో వెళ్లకుండా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూస్తే, అంటే దాంట్లో కుర్రోడు ఉండొచ్చు, యూత్ ఉండొచ్చు, అమ్మ ఉండొచ్చు, నానుండొచ్చు, నాయనమ్మ ఉండొచ్చు, అమ్మమ్మ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, ఆడపిల్ల అందరూ కలిసి హెల్దీగా వచ్చి ఒక సినిమా చూసే సినిమా అటెంప్ట్ చేస్తా. సో దాంట్లో ఎవరెవరు వచ్చి ఎంతంత చూస్తారనేది నా లక్, అప్పుడు రిలీజ్ చేసిన పరిస్థితుల ప్రభావం, ఆ టైమింగ్ అన్ని కుదిరితే రీచ్ బాగుంటుంది. సో నాకు లక్కీగా ఫెస్టివ్ సీజన్స్ బాగా కుదిరాయి. నాకు F2 కానీ సరిలేరు కానీ. సో లక్కీగా ఇప్పుడు మళ్ళీ ఫెస్టివ్ సీజన్కి వస్తున్నాను. సో ఆడియన్స్ అందరూ కలిసి ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే సినిమాలకి నేను బాగా ఇష్టపడేవాడిని చూసేటప్పుడు చిన్నప్పటి నుంచి. అండ్ నేను తీసేటప్పుడు కూడా ఆ ఎలిమెంట్స్ ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటాను. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఇందాక యాజ్ యూ సెడ్ పాన్ ఇండియా స్టార్స్ నాకు ఎలాగ దొరకరు కదా, ఉన్న స్టార్స్లోనే నేను అని కథ వాళ్ళ కోసం రాసుకుని చేసినవా మీరు, లేకపోతే లేకపోతే కథ రాసుకున్న తర్వాత దీనికి బాలకృష్ణ గారు అయితే అంటే లేదు, ఏ హీరో చేస్తాం అనుకున్నాం ఆ హీరోకి తగ్గట్టు కథ రాసుకోవడం. కథ ఫస్ట్ ఐడియా అనుకుంటాం, పలానా హీరోతో చేయాలనుకున్నప్పుడు ఆ హీరోకి ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అనేది ఒక వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉండాలనేది ఇంకా నా స్టైల్లో ఆ హీరోకి ఉన్న స్ట్రెంత్ పట్టుకుని చేసుకుంటూ వెళ్తాను. అండ్ అంతే, నాకు ఇచ్చే దొరికే అవకాశాన్ని బట్టి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి రాదా మీకు? అట్లా అంటే సినిమాని బట్టి అండి, కన్స్ట్రైన్స్ ఉంటాయి, బడ్జెట్ కన్స్ట్రైన్స్ సినిమాని బట్టి. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బడ్జెట్ కన్స్ట్రైన్స్ నేను ఈజీగా హ్యాండిల్ చేయగలను. సో వర్కింగ్ డేస్ కానీ సినిమాని తీసుకెళ్లే విధానం కానీ అవన్నీ ఎక్కడ ఏది కావాలో అది నేను చూసుకుని ఫస్ట్ నేను 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ టు ప్రొడక్షన్ హౌస్. నేను సినిమాలు ఎప్పుడు ప్రొడక్షన్స్కి బర్డెన్ లేకుండా చేశాను ఇప్పటి వరకు. సో నా సినిమా వల్ల నేను చేసిన సినిమాలో ఏ రోజు ఏ ప్రొడ్యూసర్ రిలీజ్కి ముందు బర్డెన్ అయిపోయి రిలీజ్కి ముందు స్ట్రెస్ ఫీల్ అయిన ప్రొడ్యూసర్ ఎవరు లేరు. హుస్సేన్ సాగర్లో దూకే అవకాశం అవి కాకుండా నేనేమంటానంటే ప్రొడ్యూసర్స్ని ఎప్పుడు ఎంత కంఫర్ట్లో ఉంచాలో అనేది నేను ఫస్ట్ మేజర్ నా మైండ్లో ఉంటుంది. సో దానికి తగ్గట్టే నేను స్క్రిప్ట్ కానీ దానికి తగ్గట్టే మేకింగ్ కానీ జాగ్రత్తగా చూసుకొని ఆ హీరోకి ఉన్న మార్కెట్ ఏంటి, మనం ఆ హీరోతో చేసేటప్పుడు ఎంత మార్కెట్ చేయగలం, సో ఆ లిమిటేషన్స్ ఎక్కువ వెళ్లకుండా చూసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఇందులోని ఊరికే అన్నీ ఒకే టైం ఫ్రేమ్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అనుకోకుండానే ఫోర్స్డ్గా ఆ కంపారిజన్స్ అని కానీ లేకపోతే పోల్చి మాట్లాడడం కానీ ఏవో జరుగుతుంటాయి. పైగా దిల్ రాజు గారు మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ గేమ్ చేంజర్ అన్నది చాలా హెవీ హ్యూజ్ బడ్జెట్ ఫిల్మ్ అండ్ ఇది ఒక గుడ్ బడ్జెట్ సంక్రాంతికి వస్తున్నాం అదొకటి. తర్వాత డాకు మహారాజ్ కూడా వాళ్ళు బాగా హెవీగా ఖర్చు పెట్టి తీసినట్టుగానే కనిపిస్తున్నారు సినిమా అండ్ దే ఆర్ టెల్లింగ్ ఇట్ ఆల్సో. ఇప్పుడు ఈ మధ్యలో ఈ సినిమా అన్నది ఏ రకంగా ఆడియన్స్ని, అంటే
ఇప్పుడు ఎవరి సినిమా వాళ్ళకి పెద్ద హిట్ అవ్వాలనుకుంటారు కదా. నీ సినిమా నీకు పెద్ద హిట్ కావాలి, వాళ్ళ సినిమా లేకపోతే. బట్ ఏది ఏ పాయింట్లు నీ సినిమాని ఆల్ టైమ్ గ్రేట్ హిట్ కింద నిలబెడతాయి అంటే సినిమాలో? అంటే మీరు అన్నట్టు గేమ్ చేంజర్కి దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉంది, అండ్ డాకుకి దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉంది. సో మా సంక్రాంతికి వస్తున్నాం కూడా మాకున్న అడ్వాంటేజ్ మాకు ఉంది. ఎవరి సెట్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళకు ఉన్నారు. సో ఇకపోతే ఏ సినిమా రిజల్ట్ అయినా మనం రిలీజ్ అయ్యే వరకు, మార్నింగ్ షో పడే వరకు మనం ఎవరు చెప్పలేము. అద్భుతంగా ఉన్న సినిమా ఒక్కొక్కసారి అనుకున్న స్థాయికి రీచ్ కాకపోవచ్చు, బాగా యావరేజ్గా ఉంటుందేమో అనుకున్న సినిమా అద్భుతంగా ఉండొచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ ఇట్స్ డిఫరెంట్ డిపెండింగ్ అపాన్ ద డే, రిలీజ్ రోజు, ఆ మూమెంట్లో పబ్లిక్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు నేను. సో రిలీజ్ వరకు అయితే ఇప్పటి వరకు ఎవరి సెట్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళకు ఉన్నారు. సో ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. సో అన్ని సినిమాలు బాగా ఆడతాయి. అండ్ గేమ్ చేంజర్ కూడా శంకర్ గారు లాంటి ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్, అండ్ చరణ్ గారు నిజంగా నాకు ఆ గెటప్ చాలా బాగా నచ్చింది నాకు సెకండ్ హాఫ్లో, అప్పన్న పాత్ర ఏదో అంటారు. సో నాకు కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉంది, డెఫినెట్గా అది వర్కౌట్ అది అనిపిస్తుంది. అండ్ డాకు ఆల్సో బాలకృష్ణ గారు నాకు ఇష్టమైన హీరో, అండ్ ఆల్రెడీ ఇట్స్ లైక్ విజువల్స్ ఎదిరిపోయాయి. సో దాని వే ఆఫ్ ఆడియన్స్, దాని సెట్ ఆఫ్ ఆడియన్స్ దానికి ఉన్నారు, ఫుల్ మాస్గా ఉండబోతుంది. అండ్ మా వరకు వచ్చేసరికి ఫెస్టివ్ అడ్వాంటేజ్, ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి, సో అడ్వాంటేజ్ని నేను కూడా యూజ్ చేసుకుంటాను అనిపిస్తుంది. సో ఆ ఫెస్టివ్ అడ్వాంటేజ్లో సో మా దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ లైక్ ప్యూర్ ఆడియో పెద్ద హిట్ అవటం. సో ఆల్రెడీ ఈ సినిమా చూసేయాలని ఒక అటెన్షన్ని గ్రాప్ చేయగలిగాం. సో ఎందుకంటే మేము డిసెంబర్ నుంచి కూడా ప్రమోషన్స్ వాట్ ఎవర్ వీ డిడ్ ఎవ్రీథింగ్ రీచ్ అయిపోయింది. సో వీఆర్ అంటే మేము ఒక సేఫ్ జోన్లో ఉన్నాం. మా సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ ఓపెనింగ్ కానీ ఏదో ఒకటి మనం బయటపడిపోతాం అనే ఫీలింగ్లో ఉన్నాం. అండ్ సినిమా రిజల్ట్ విషయానికి వస్తే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆల్రెడీ సినిమా చూసుకున్నాం. సో F2కి అయితే ఎలా మేము ఒక అనుకొని చేసాము వెంకటేష్ గారు నేను, అలాగే ఈ సినిమా ఒక డిఫరెంట్ జోనర్లో ట్రై చేసాం. ఖచ్చితంగా ప్రేక్షకులు అనుకున్న దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో బాగా వాళ్ళకి టార్గెట్ ఏంటంటే నవ్వించడం, అది ఉంది. అంటే ఎవరైనా సో నవ్వించడం, హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. జర్నీ బాగుంటుంది సినిమాలో, ప్రాసెస్ బాగుంటుంది. అలాగే అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్ మేము ట్రైలర్లో కానీ ఎక్కడ కానీ చెప్పని ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ సినిమాలో ఉంది. అది కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాం. సో హోల్సమ్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అట్ ది సేమ్ టైం యూత్ కూడా ఈ సినిమా చూసి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో క్రైమ్ అడ్వెంచర్ ఏదైతే ఉందో అది యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ప్రాసెస్ చిన్న చిన్న క్రేజీ థింగ్స్ ఉంటాయి సినిమాలో. సో అవి కాబట్టి ఒకరికి అనే కాకుండా ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి ఈ పండక్కి మీ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసేలా అంటే ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా బాగా సెట్ చేసి పెట్టాం. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. సో మాస్ ఎలిమెంట్స్ అండ్ పాయింట్ ఒకటి సినిమాకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మాస్ ఎలిమెంట్ అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో సినిమాకి ఒక లేని యుఫోరియాని క్రియేట్ చేస్తుంది ఎప్పుడు కూడా మాస్ ఎలిమెంట్ అని. అదే మాస్ ఎలిమెంట్ గురించి కనుక యాజ్ ఎ డైరెక్టర్ హూ హ్యాస్ గివెన్ కంటిన్యూస్ హిట్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్గా వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దట్ మాస్ ఎలిమెంట్? అంటే ఇన్ సంక్రాంతికి వస్తున్నాం. మాస్ ఎలిమెంట్ అంటే మాస్ అంటే ఓన్లీ నేను అనేది ఫైట్స్, మనము యాక్షన్ సీక్వెన్స్ అనేది మాసే. బట్ అదే మాస్ ఆడియను కడుపుబ్బ నవ్వుకుంటాడుగా వచ్చి థియేటర్కి. నేను అంటే చెప్పడు కదా మాస్ ఆడియన్స్ వాళ్ళు దే కమ్ అండ్ హ్యావ్, వాళ్ళు కూడా వచ్చి థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. మంచి పాటలు, మంచి నవ్వులు, మంచి ఎమోషన్స్ అన్నిటికీ కనెక్ట్ అవుతారు. అంటే పర్టికులర్ ఇదే లేదు సినిమా అనేదండి. నాకు తెలిసి ఎవరి సినిమా అయినా బట్ ఒక సినిమాని 2.5 hours మనం ఎంగేజింగ్గా ఏ జోనర్లో చెప్పినా అందరు సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి కనెక్ట్ అయ్యి చూస్తారు. బట్ సో నువ్వు దాన్ని ఎంత ఎంగేజింగ్గా చెప్తున్నావు అనేది అదే మాస్ అంతే. మనం వాళ్ళని 2 గంటలు ఎటు తిప్పుకోకుండా మనం వాళ్ళని మన వరల్డ్లో ఉంచగలుగుతున్నామా లేదా, ఉంటే హిట్ సినిమా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అంటే బికాస్ యూఆర్ ఏ థరో డైరెక్టర్ అండ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఆల్ ది వైల్. ఇప్పుడు మనకున్న ఈ కల్చర్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్లో అన్ని గ్రాఫిక్ మోడల్ ఏవో నెక్స్ట్ ప్లేను, అదే నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కల్కి కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువగా జనాలని బాగా లాగుతున్నాయి. అందుకే బికాస్ దే ఆర్ సో ట్యూన్డ్ టు హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్ దాట్. దాని మీద వాట్ ఈస్ యువర్ కామెంట్ రియల్లీ? సో ఆడియన్స్ అనేవాళ్ళు, ప్రేక్షకులు ఏ సినిమా అయినా వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తే వాళ్ళు థియేటర్స్కి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందంటే హౌ టు అట్రాక్ట్. మన సినిమా కంటెంట్ ఏంటి, మనం ఏం సినిమా చూపించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి లాంటి ఒక బిగ్గెస్ట్ విజువల్ ఉన్న సినిమాకి థియేటర్స్ జనాలు వచ్చి చూశారు. DJ Tillu లాంటి సినిమా
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. నో విజువల్స్, నథింగ్, ఏం లేదు కదా. మంచి సాంగ్స్ ఉంది, మంచి ఫన్ ఉంది. అది కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది ఈ ఇయర్ లో వచ్చిన సినిమా. మీరు డిఫరెన్స్ చూస్తే ఆ సినిమాకి ఈ సినిమాకి మేకింగ్ వైజ్ కానీ విజువల్ వైజ్ కానీ ఎంత డిఫరెన్స్ ఉంది చాలా. సో నేనేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో ఏం విజువల్ అద్భుతాలు కానీ వేరే ప్రపంచాలు కానీ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు తీయని ఒక సెటప్ కానీ ఏమీ లేదు. క్వైట్ అండ్ కంప్లీట్ మన పక్కన చుట్టుపక్కల జరిగే చిన్న కథ, మన చుట్టూ ఉండే పాత్రలు, మన ఇంట్లో ఉండే పక్కింట్లో ఉండే పాత్ర, మన ఎదురింట్లో ఉండే పాత్ర, దీస్ ఆర్ ఆల్ లైవ్లీ క్యారెక్టర్స్. స్టిల్ వి గ్రాబ్ ద అటెన్షన్. మనం అటెన్షన్ని అట్రాక్ట్ చేయగలిగితే పబ్లిక్ వచ్చి సినిమా చూస్తారు. ఈ సినిమాలో ఇది ఉంది అనేది వాళ్ళకి రీచ్ చేయగలగాలి. అది ద డే సినిమా బిగినింగ్ నుంచి అది మేము పట్టుకొని వచ్చాం. సో ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక భార్య అనగానే ఒక ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే మధ్యలో ఉన్న కథే ఎక్కడో ఒక చిన్న హుకింగ్ పాయింట్ లాగా అయింది. సో అది మనం ఎక్కడ వదలకుండా ప్రమోట్ చేసుకుంటూ రావటం, దానికి తోడు మనకు ఆడియో హెల్ప్ అవటం, ఇవన్నీ ఉండబట్టి ఈరోజు ఈ సినిమా చూడాలి అని ఒక క్యూరియాసిటీ జనాల్లో తీసుకురాగలిగాం. ఇవి లేకపోతే మీరు అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్. సో ఎందుకు చూడాలి ఈ సినిమా, బయట ఇంత అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. అదేమి సినిమా అనేది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆ కంటెంట్ని ఎగ్జైటింగ్గా ఉంది అనేది మనం క్రియేట్ చేయగలిగితే పబ్లిక్ విల్ కమ్. అదే ప్రెజెంట్ చేయడం, ప్రమోట్ చేయడం, బ్రాండింగ్ అంటారు. బ్రాండింగ్ రెండు ఇంపార్టెంట్. అట్ ది టైం విషయం ఉండాలి. ఉట్టి బ్రాండింగ్ వల్ల కూడా ఒక్కోసారి విషయం ఉండి బ్రాండింగ్ కుదిరితే మనం ప్రేక్షకులు థియేటర్స్ కి రప్పించగలం. అవును, అంటే దీనిలో కంటెంట్ ఏమి లేకుండా బ్రాండింగ్ చేస్తే కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది. ఫస్ట్ షో వరకే కదా యూ కెన్ సేవ్ ద ఫిల్మ్. ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ అండి. దే నో దే ఆర్ వెరీ చూజీ, దే ఆర్ వెరీ పికి. కరోనా తర్వాత, కోవిడ్ తర్వాత, ఓటీటీలు వచ్చాక ఇంకా చూజీ అయిపోయారు. సో కాబట్టి ఇప్పుడు ఇంకా మనం జాగ్రత్తగా కంటెంట్స్ వైజ్ కానీ సినిమాల విషయంలో కానీ కొద్దిగా కేర్ తీసుకొని చేసుకోగలిగితే. మాస్ ఎలిమెంట్ మీనాక్షి బాగా సపోర్ట్. అదే చెప్తారు, మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఆడియో ఉంది, ఇట్స్ లైక్ మీనాక్షి ఉంది, ఇట్స్ లైక్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఉన్నాయి వెంకీ గారితో. అక్కడ ఒక చిన్నవి. ఓకే, ఇప్పుడు మీ సినిమాలో ఇప్పుడే ఉదయాన్నే ఇంటర్వ్యూ చేశాను. మీ కన్సర్వేటివ్ యాక్టర్ మీరు బాగా ప్రమోట్ చేసి 100 సార్లు మీకు కృతజ్ఞతలు చెప్పాడు ఆయన. వడ్లమని శ్రీనివాస్ గారు. ఓకే, అసలు సినిమా గురించి మామూలుగా చెప్పలా, సంక్రాంతికి వస్తున్నా నాకు మంచి క్యారెక్టర్ పడిందండి సినిమాలో, మంచి క్యారెక్టర్. శ్రీనివాస్ గారు నాకు డిప్యూటీ కలెక్టర్ ఉన్నప్పటి నుంచి తెలుసు. వైజాగ్ లో సిట్టింగ్ లో ఉన్నప్పుడు వచ్చి కలిసేవారు, హ్యాపీగా మాకు ఏం కావాలన్నా బాగా చూసుకునేవారు. అక్కడ కలిసింది పరిచయం. ఒక రకంగా ఆయనకి చిన్న ప్రమోషన్, అంటే చిన్న పుషప్ ఇచ్చింది F2తో నేనే. అందుకని ఆయనకి అక్కడ నుంచి చిన్న గ్రాటిట్యూడ్ తో ఉంటారు. ఇంకా ప్రతి సినిమాలో వదలడు ఆయన. బ్రదర్ మనం ఏదో అంటే ఆయన నాకు బాగా దీంట్లో మంచి వేషం పడింది ఆయనకి. మంచి యాక్టర్ ఆయన, లైవ్లీగా ఉంటారు, చేయగలరు. అదే మనం చెప్పి చేయించుకోగలిగితే మంచి యాక్టర్ అవుతారు. మంచి యాక్టర్. ఇప్పుడు టు కన్క్లూడ్ ది ఇంటర్వ్యూ, ఇప్పుడు నార్మల్ గా వెంకటేష్ తో యూ హావ్ డన్ 1, 2, 3 చేసిన తర్వాత ఈ సక్సెస్, ప్రయర్ సక్సెస్ ఉన్న కారణంగా మీరేం చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోయాడా వెంకటేష్ బాబు, లేకపోతే డిడ్ హి ఇన్వాల్వ్ విత్ ఇన్ దిస్ స్టోరీ? వెంకటేష్ గారిలో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం చిన్న గైడెన్స్ ఇస్తూ ఉంటారు త్రూ అవుట్ ద ఫిలిం. ఓకే, సో ఈజ్ లైక్ ఎ టీచర్ టు మీ, ఈజ్ లైక్ ఎ ఫ్రెండ్ టు మీ. ఆ బాండింగ్ ఉంది కాబట్టి మా కాంబినేషన్ సక్సెస్ అవుతూ వచ్చింది. ఎక్కువ ఏది ఇన్సిస్ట్ చేయరు. వీడికి ఏదో బిలీఫ్ ఉంది, వీడికి ఏదో ఒక న్యాక్ ఉంది, వీడికి ఏదో పల్స్ ఉంది, పట్టుకుంటాడు, చేయనిద్దాం. అట్ ది సేమ్ టైం ఆ ఓవరాల్ స్ట్రక్చర్లో ఎక్కడైనా మిస్ కొట్టకుండా ఎలా గైడెన్స్ చేయాలి, చాలా ఈ సినిమాకి చాలా గైడెన్స్ చేశారు ఆయన నాకు. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని బ్లాక్స్ అనిల్ చూసుకో, ఒక్క బ్లాక్ కనుక నువ్వు సెట్ చేయగలిగితే మనకి సేఫ్ అయిపోతాం, ఆ బ్లాక్ అలా చెప్తూ ఉంటారు. అవన్నీ నేను ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ, సాంగ్ విషయంలో కూడా పొంగల్ సాంగ్ ఆయన కనుక చెప్పకపోతే ఈ సాంగ్ వచ్చేది కాదు. ఫస్ట్ ఇంకో సాంగ్ ఉంటుంది, దాన్ని చూసుకుని ఇంకొద్దిగా ఎనర్జీగా ఉంటే బాగుంటుందేమో. సో అవి ఎక్కడ ఏది కావాలో ఆయన నీట్గా గైడెన్స్ చేస్తారు. ఈజ్ లైక్ ఎ టీచర్ టు మీ, ఈజ్ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్ టు మీ. సో నాకు వెంకటేష్ గారితో ఈ సినిమాతో ఇంకా ఎక్కువ బాండింగ్ ఏర్పడింది. F2, F3 కంటే కూడా ఎందుకు ఈ సినిమాకి మేము ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం, చాలా బాగా కనెక్ట్ అయ్యాం ఇద్దరం. బికేమ్ లైక్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఆయనతో నాకు తెలిసి మేము ఇంకా కంటిన్యూగా ఎక్కువ సినిమాలు చేస్తాం అనిపిస్తుంది. గుడ్, ఎందుకంటే మీరిద్దరు కలిపి చేస్తే హిట్లు వస్తాయి, ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్. అదే మీకు ఈ సినిమాలో మీరు చూస్తే మా బాండింగ్ మీకు క్లియర్ గా కనబడుతుంది. అవునా? సో ఆయన నా కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, నేను ఆయన కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అనేది మా సినిమా రిజల్ట్ మీరు చూసాక అర్థం. గ్రేట్. సో కానీ మీ సినిమాకి ఇంకొక మంచి మధ్య అనుకోని ఇన్బోర్న్ ప్లస్ ఏంటంటే మీరు తీసుకొచ్చి ఆయన రమణ గోపి గారి చేత పాడించడం అనేది, ఆయన ఎందుకు సడన్ గా గుర్తొచ్చాడు మీకు? ఎందుకంటే నార్మల్ గా సిద్ శ్రీరాము లేకపోతే హిందీ సింగర్స్ ఆ చుట్టూరనే తిరుగుతుంది మన సినిమా. ఏమనిపించింది అంటే నాకు రమణ గోగుల్ గారి వాయిస్ నాకు చాలా ఇష్టం.
నేను ఎప్పటి నుంచో ఆ వాయిస్ మిస్ అవుతుంది. ఒక 10-12 ఏళ్ళుగా ఆయన వాయిస్ వినపడట్లేదు. ఇప్పటికీ ఆ పాత వాయిస్ వినిపింటే ఆయన వాయిస్లో ఉన్న ఒక వైబ్ వేరు, ఒక ఇది వేరు. సో మన సినిమాతో వస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. నిజంగా రమణాగూర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన వచ్చి యాక్సెప్ట్ చేసి మాకు ఈ పాట పాడటం నిజంగా వీఆర్ బ్లెస్డ్. అది ఒక అనుకోని ఒక ఎడిషనల్ లేదు, ఒక కిక్ ఇచ్చింది కిక్. దట్స్ వాట్ ఎడిషనల్ కిక్. టేక్ ఆఫ్ ఒక చిన్న కిక్ రావడం, అక్కడ నుంచి మాకు ఎవ్రీథింగ్ ప్లేస్డ్ పర్ఫెక్ట్ ప్లేస్ గా అయిపోయింది మొత్తం. ఫెంటాస్టిక్. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14 మనందరం థియేటర్లు కలుద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ హిట్ టీవీ తరఫున. థ్యాంక్ యూ. మీకు చాలా పెద్ద హిట్ రావాలని, సంక్రాంతి నిజమైన సంక్రాంతి కావాలి సినిమా పరిశ్రమ అని కోరుకుంటూ, నాతో పాటు ముందున్న 2 సినిమాలు కూడా, సో 2 సినిమాలు కూడా ఆడాలి. ఇండస్ట్రీకి ఈ అన్ని చోట్ల అన్ని రెవెన్యూస్ బాగుంటే అందరూ బాగుంటాం. సో పెద్ద అమౌంట్స్ స్టేక్ లో ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి అన్ని సినిమాలు చూడండి. అన్ని డిఫరెంట్ డిషెస్ ఉన్నాయి. సో ప్లీజ్ హ్యావ్ ఫన్. హ్యాపీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మా సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14 రాబోతుంది. డోంట్ మిస్ ఈ పొంగల్. మీ ఫ్యామిలీతో ఈ పండగ చాలా బాగుండబోతుంది, ఇంకా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది అనిల్ రావిపూడి గారి తాలూకా జర్నీ విత్ సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఈజ్ అరైవింగ్ ఎట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఆన్ జనవరి 14. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.